హలో ఎడిటర్స్, వెల్కమ్ టు తెలుగు మోషన్ వరల్డ్. ఈరోజు వీడియోలో ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కెమెరా ట్రాక్ అనేది ఎలా చేయాలి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. లెట్స్ గో టు ద వీడియో. ముందుగా నా దగ్గర ఉన్న ఒక రిఫరెన్స్ వీడియోని నేను నా టైమ్ లైన్లోకి ఇంపోర్ట్ చేసుకున్నాను. దాని తర్వాత రైట్ సైడ్లో ఉన్న ట్యాబ్లోకి వెళ్తే ట్రాక్ అని ఉంటుంది. సో మీకు ఇక్కడ ట్రాక్ అనేది కనపడకపోతే విండోస్లోకి వెళ్ళేసి అక్కడ ట్రాక్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయగానే అక్కడికి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను ట్రాక్ కెమెరా మీద క్లిక్ చేశాను. ఇక్కడ మనకి ట్రాకింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇది కొంచెం టైం తీసుకుంది కాబట్టి నేను ఫార్వర్డ్ చేస్తున్నాను, అంటే మీ వీడియోని బట్టి ఇది టైం తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాకు అన్ని ట్రాక్ పాయింట్స్ అనేవి వచ్చేసాయి. సో నెక్స్ట్ నేను ఏం చేశానంటే కొన్ని ట్రాక్ పాయింట్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి క్రియేట్ ఏ టెక్స్ట్ అండ్ కెమెరా మీద క్లిక్ చేశాను. కింద లేయర్స్లో చూసుకుంటే నాకు కెమెరా లేయర్ వచ్చింది అండ్ టెక్స్ట్ లేయర్ కూడా వచ్చింది. సో ఇక్కడ నేను టెక్స్ట్ లేయర్ని అది నాకు నచ్చినట్టుగా సెట్ చేసుకుంటున్నాను అనమాట. అంటే పొజిషన్ కానీ, రొటేషన్ కానీ, స్కేలింగ్ కానీ అవన్నీ సెట్ చేసుకుంటున్నాను ప్రాపర్గా. సో ఇప్పుడు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్రాక్ పాయింట్స్ కనపడకపోతే లేయర్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ అండ్ కంట్రోల్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ 3D కెమెరా ఉంటుంది, దాని మీద క్లిక్ చేయగానే మళ్ళీ మనకి ట్రాక్ పాయింట్స్ అనేవి వస్తాయి. సేమ్ మళ్ళీ నేను కొన్ని ట్రాక్ పాయింట్స్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఇప్పుడు క్రియేటెడ్ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి సేమ్ ఇందాకట్లాగానే ఆ టెక్స్ట్ని నేను నాకు నచ్చినట్టుగా ప్రాపర్గా సెట్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. ఎస్, పర్ఫెక్ట్. నాకైతే నేను ఎలా అయితే అనుకున్నానో అలా వచ్చింది. సో మీరు ఎలా అనుకుంటే అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్టే కాకుండా మనం ఫోటోను కూడా ఇలా ప్లేస్ చేసుకోవచ్చా అంటే అవును, చేసుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్గా నా లోగోని పెట్టి చూపిస్తాను. నెక్స్ట్ సేమ్ ఇందాక నేను ఎలాగైతే సేమ్ లేయర్ని సెలెక్ట్ చేసి అలాగే కీ ఫ్రేమ్ ట్రాక్ పాయింట్స్ అన్ని సెలెక్ట్ చేసి ఈసారి రైట్ క్లిక్ ఇచ్చేసి సాలిడ్ లేయర్ని సెలెక్ట్ చేసుకోవాలి, అంటే క్రియేట్ సాలిడ్ లేయర్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ నేను నా యొక్క లోగోని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను టైం లైన్లోకి. ఇంపోర్ట్ చేసుకున్నాక అంటే నా లోగో పెద్ద వచ్చిందని నేను కొంచెం స్కేలింగ్ తగ్గించుకొని దాన్ని కొంచెం ప్రాపర్గా సెట్ చేసుకొని 3D ఆన్ చేశాను అనమాట. లేయర్ని 3Dకి కన్వర్ట్ చేసుకొని దాన్ని కొంచెం స్కేలింగ్ పెంచుతున్నాను. ఓకే, ఇప్పుడు దాని తర్వాత సాలిడ్ లేయర్ మీద క్లిక్ చేసి పొజిషన్ ఒక కీ ఫ్రేమ్స్ని కాపీ చేసేసుకొని సేమ్ నా లోగో పొజిషన్ మీద పేస్ట్ చేశాను అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ట్రాక్ అయింది. బట్ ఎందుకు అలా వస్తుందంటే నేను ఇందాక 3D కన్వర్ట్ చేసి స్కేలింగ్ కొంచెం పెంచాను కాబట్టి అలా పెద్దగా వస్తుంది. సో కొంచెం దాన్ని ఇప్పుడు నేను స్కేలింగ్ తగ్గిస్తాను. ప్రాపర్గా నేను నాకు నచ్చినట్టుగా అంటే స్కేలింగ్ ఎలా కావాలని చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆ సాలిడ్ లేయర్ ఐ ఆఫ్ చేసేసుకుంటే ఆ సాలిడ్ లేయర్ అనేది మనకు కనపడదు. ఇప్పుడు చూసుకుందాం ఒకసారి ప్రాపర్గా వచ్చిందా లేదా అనేది మొత్తం. ఎస్, నేను అనుకున్నట్టుగానే ప్రాపర్గా వచ్చింది. సో ఇలాగే మీకు నచ్చిన వీడియో మీద ఇలానే సేమ్ ట్రాక్ చేస్తూ మీకు నచ్చిన టెక్స్ట్ కానీ ఇమేజెస్ కానీ యాడ్ చేసి వెళ్ళొచ్చు అనమాట. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.